టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. కడప జిల్లాలోని బద్వేల్ మండలంలో గోపవరంలో సెంచురీ ప్లే ఇండస్ట్రీస్ ప్రారంభించిన సీఎం జగన్. కొండపల్లి బ్యాంక్ సెంటర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు శనివారం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కోట్లలో ఆర్థిక అక్రమాలు అరాచకాలు జరిగినట్లు ఆడిట్ శాఖ నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే మున్సిపాలిటీ చేసే అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆయనే దీని గురించి లెక్క తేలాలని చెప్పి లెక్కలేని తనంగా అని చెప్పి ఈ రోజున ప్రముఖ పత్రికల్లో కూడా ప్రచురించారు. ఇంత భారీ ఎత్తున మెయిన్ ఎడిషన్లో వచ్చిన దీని మీద కనీసం ఎటువంటి సమాధానం కూడా ఇంతవరకు ఎమ్మెల్యే గారు తెలియజేయకపోవడం చాలా విచారణకరం. ఎందుకని ఆయన చెప్పలేదంటే ఇదంతా చేయించిందే ఆయనకు కావాల్సిన అధికారులను తీసుకొచ్చి మున్సిపాలిటీని చేసి ఈవో స్థాయి అధికారులు తీసుకొచ్చి కమిషనర్ స్థానంలో కూర్చోబెట్టి వీరి ఇష్టానుసారంగా మెరకతోలడానికి బిల్లులు చేయడం కోసం కానీ అలాగే వీరికి సంబంధించినటువంటి తప్పుడు బిల్లులన్నీ చేయించుకోవడం కోసం అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక కమిషనర్గా ఒక ఏఈగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కావాలని చెప్పి ఈ రోజున నిధులన్నింటిని కూడా దుర్వినియోగం చేసి వాళ్ళ యొక్క తాబేదారులు వాళ్ళ యొక్క ఇన్ఛార్జీలు ఎవరెవరినైతే ఇక్కడ పెట్టాడో ఆ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళే అధికారులు ఇన్ఛార్జీలు కుమ్మక్కైపోయి ఈ రోజున 6 నుంచి 10 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి పత్రికల్లో రావడం జరిగింది. దీనికి మీరు సమాధానం చెప్పాలి కృష్ణప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉండబోతున్నట్టు సమాచారం. విజయవాడ గుందల్ పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా సిఐ కృష్ణమోహన్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఫ్రేమ్ అక్కడే ఉందండి. ఏమన్నా ఫోటోలు చిల్లిపోయింది. ఇబ్రహీంపట్నం ఏ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్కోటి పాపాలు పటాపంచలు అవుతాయని, కోటి జన్మాల పుణ్యఫలం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈరోజు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం ఏ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేకువజామున నుంచి ఉత్తర ద్వారం ద్వారా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం.